దక్షిణ అంటే కుడివైపున అర్థంట. మామూలుగా మన గుండె ఎడం వైపు ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఆ సూక్ష్మమైనటువంటి ప్రపంచంలో మనకి సరిగ్గా కొంచెం కుడివైపుగా ఉంటుంది హృదయం అని చెప్పారు రమణ మహర్షి. దానికి దహరము అంటారు, ఇది దహరాకాశ రూపిణి. అక్కడ అహం రూప చైతన్యంతో పరమేశ్వర తత్వం ఉంటుంది అన్నారు ఇక్కడ. అదే శివోహం అనేటువంటి తత్వం. అటువంటి సూక్ష్మమైన హృదయం, ఆ హృదయ కుహర మధ్యం సరిగ్గా దక్షిణం వైపు ఉంటుంది కనుక అక్కడ శివుడు ఎలా ఉంటాడంటే మూర్తిగానే కాదు, అమూర్తిగా ఉంటాడట. అంటే ఏ రూపము లేనివాడు. ఉపనిషత్తులో మాట ఉన్నది, ద్వే బ్రహ్మణి వేదితవ్యే మూర్తంచ అమూర్తంచ అన్నారు ఇక్కడ. భగవంతుణ్ణి మూర్తిగాను ఉపాసించు, మూర్తి లేకుండాను భావించి ఎలాగైనా పర్వాలేదు. కానీ నీ హృదయంలో ఆయన ఏ రూపము లేనటువంటి తత్వముగా భాషిస్తున్నాడు, సర్వశక్తిమంతుడై ఉన్నాడు. అందుకే దక్షిణమైన హృదయమనందు అమూర్తిగా ఉన్నాడు కనుక దక్షిణామూర్తి అనే మాట చెప్పాడు రమణ మహర్షి.